హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ సంబంధించి భారీ మార్పులు అయితే రాబోతున్నాయండి. వాటి గురించి ఈ వీడియోలో మీకు వివరంగా చర్చిస్తాను. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఐటీ 2.0 నడుస్తుందండి. బాగా సర్వర్ సమస్యలు అయితే ఉన్నాయి. ఒక 1 వీక్ కల్లా మనకు అన్నీ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి సాఫ్ట్వేర్ పరంగా ఈ సాఫ్ట్వేర్ అనేది మన ఓన్ సాఫ్ట్వేర్ అండి. సిఈపిటి వారు రెడీ చేసిన సాఫ్ట్వేర్. దీని మీద ఎక్కువ అవగాహన లేనందువల్లనే ఈ సమస్యలన్నీ. కాబట్టి ఒక వారం కల్లా మనకు ఈ సమస్యలన్నీ సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకేనా? ఈ ఐటీ 2.0లో మనకు సాఫ్ట్వేర్ అనేది కొద్దిగా అడ్వాన్స్గా ఉందండి. మొబైల్ పరిజ్ఞానం కానీ కంప్యూటర్ పరిజ్ఞానం కానీ బాగా వచ్చి ఉండే విధంగా ఉంది. కాబట్టి కొంతమంది ఓల్డ్ అంటే చాలా సర్వీస్ ఉన్నవారు అంత పరిజ్ఞానం లేనందువల్ల వారు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా కరోనా పాస్ వల్ల జాయిన్ అయిన వారు అంటే న్యూలీ జాయిన్ అయిన వారు కొద్దిగా పరిజ్ఞానం తక్కువగా ఉండేవారు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ఐటీ 2.0కి పెద్ద తలనొప్పిగా మారినాయి. అంతేకాకుండా పైనుంచి కూడా మనకు ప్రభుత్వం అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రభుత్వం అనేది చాలా స్ట్రిక్ట్గా ఉందండి. అంటే రాబోయే నోటిఫికేషన్లు అయితేనేమి, కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే వారైతేనేమి, అంతేకాకుండా ఓల్డ్ వారిని అంటే సర్వీస్ ఎక్కువ ఉన్న వారిని అప్డేట్ అయ్యే విధంగా చేయడంలో అయితేనేమి చాలా స్ట్రిక్ట్గా ఉంది. దాంట్లో భాగంగానే మనకు జీడిఎస్ టార్గెట్స్ అయితే రెట్టింపు అయితే అవుతున్నాయి. ఈ సంవత్సరమే దాదాపు రెట్టింపు అనేది మనకు జనవరిలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాదాపు ఇప్పుడు ప్రతి బీఓకి 150 to 200 ఉన్నాయి. ఇవి దాదాపు 300 to 400 అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ అంతేకాకుండా రాబోయే రోజుల్లో జీడిఎస్కి కంపల్సరీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా? మళ్ళీ దీని మీద నెగిటివ్ కామెంట్స్ చేయకండి. కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు కూడా మీరు ప్రిపేర్గా ఉండండి. అంటే మైండ్ సెట్ అనేది ప్రిపేర్గా ఉండండి. అంత టఫ్గా ఉండకపోవచ్చు కానీ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అయితే మనకి ఈ ఎగ్జామ్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో జీడిఎస్ జాబ్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు హై క్వాలిఫికేషన్ ప్లస్ ఎగ్జాము ఈ రెండు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగినట్లు మీరు ప్రిపేర్గా ఉండండి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ జీడిఎస్గా పనిచేస్తున్న వారు మీరు ఓపెన్లో అయినా డిగ్రీ ఆ పై చదువులు అనేది కంప్లీట్ చేసే విధంగా చూడండి. ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో ప్రమోషన్స్కి మనకు హై క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ అవ్వబోతుంది. ఇవన్నీ కూడా నేను చాలామందిని కనుక్కొని తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఎప్పటికైనా కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రిపేర్గా ఉండండి. నెక్స్ట్ మనల్ని హెచ్సిపిసిలకి దాదాపు చేర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ హెచ్సిపిసిలే చేరితే మనకు శాలరీస్ పెరగడంతో పాటు మన మీద వర్క్ కూడా అదే విధంగా పెరుగుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన జీడిఎస్లో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. దాంట్లో మొదటి దశే ఐటీ 2.0 అనొచ్చు. ఐడిసి కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో సాంకేతికతను డెవలప్ చేసుకుంటుందని మనము ఇవన్నీ కూడా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. కాబట్టి దానికి తగినట్టు మనం కూడా ప్రిపేర్డ్గా ఉండడం చాలా అవసరం. నెక్స్ట్ నోటిఫికేషన్ అండి. దాదాపు మనకు నోటిఫికేషన్ అయితే ఇప్పుడైతే వచ్చే అవకాశం అయితే లేదు, కనబడట్లేదు. కానీ ఏదైనా నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడంతా నోటిఫికేషన్ వచ్చేటట్టయితే లేదు. చాలామంది సోషల్ మీడియాలో ఆగస్టు 15th పైన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అంటున్నారు. కానీ ఎక్కడా కూడా మనకు నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దాదాపు మనకు ట్రాన్స్ఫర్ తర్వాతనే నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ మనకు ఇప్పుడంతా రిలీజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి నవంబర్ డిసెంబర్ సైకిల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు కొత్త నోటిఫికేషన్ అనేది జనవరిలో ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీకు ఒక వారం రోజుల ముందుగానే
నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ట్రాన్స్ఫర్స్ కూడా అదే విధంగా ఉంటాయి. మనకు నవంబర్, డిసెంబర్ సైకిలే మనకు రాబోయే ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో వదిలే అవకాశాలు లేవు. ఎందుకంటే ఐటీ 2.0 సర్వర్ అనేది చాలా ఇష్యూ అవుతుంది. దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి మినిమమ్ 1 ఆర్ 2 మంత్స్ అయితే కంపల్సరీ తీసుకుంటుంది. అందరూ కూడా ఆ వర్క్‌లో ఉంటారు కాబట్టి ట్రాన్స్ఫర్స్ మీద, నోటిఫికేషన్ మీద వారు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.